మాజీ మంత్రి రోజాపై జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్రంగా స్పందించారు. రోజాపై చేసిన ఆరోపణల్లో భాగంగా రోజా మాట్లాడే స్థాయిని చూస్తే సిగ్గు వేస్తుంది. మనుషుల్లో 3 జాతులు ఉంటే రోజా 4వ జాతికి చెందినది అని బొలిశెట్టి సత్య విమర్శించారు. అంటే నార్మల్గా ఎవరైనా పోతే తల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలాగే నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడుకుంటే అంటే ఆయన ఏం చెప్పారు, నన్ను గోశాలకు వెళ్ళనివ్వడం లేదు అన్నారు. గోశాలకు వెళ్ళనివ్వడం లేదనేది పూర్తి అబద్ధం అండి, పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆయన గోశాల దగ్గర ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు. ఇంటి దగ్గర నుంచి ఈయన బయలుదేరితే బాగుంటుందని పోలీసులు కూడా వెయిట్ చేస్తున్నారు. పోలీసులు నిర్బంధించారన్నది పచ్చి అవాస్తవం. ఎందుకంటే పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి పెద్ద దండయాత్రలాగా వెళ్ళొద్దు, మీరు ఒకలో ఇద్దరు ఎవరైతే వెళ్తారో వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పోలీసులు ఆపారు అన్నది వాస్తవం కాదండి. ఆ చుట్టూ ఎక్కడ పోలీసులు లేరు, చుట్టూ కూర్చున్నది కార్యకర్తలు కూర్చున్నారు, ఎక్కడ పోలీసులు కనపడలా. నెక్స్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే 6-7 పాయింట్లు చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది 191 ఆవులు చనిపోయినాయి గోశాలలో, ఎవరు పట్టించుకోవడం లేదని. అంటే యావరేజ్గా ఒక 15 ఆవులు నెలకి చనిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవడం లేదని. గతంలో చూస్తే ఇప్పటి వరకు అక్కడ గోశాల పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆన్ అండ్ యావరేజ్ 15 ఆవులు చనిపోతున్నాయండి. అది నా దగ్గర డేటా కూడా ఉంది. కాబట్టి ఆ డేటా ప్రకారంగా చూస్తే 2025 జనవరిలో 18 ఆవులు చనిపోయినాయి, ఫిబ్రవరిలో 13 ఆవులు చనిపోయినాయి, మార్చిలో 12 ఆవులు చనిపోయినాయి. ఈ మృతుల సంఖ్య తగ్గుతూ వస్తున్న సమయంలో వీళ్ళు వచ్చి అడావుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడంలా. అంటే ఇదివరకు హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు, నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు. తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరు ఆవిడని. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకుని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. సో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని, టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని, ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటైపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచక ఇటువంటి దందాలకి తెరతీశారు. ఆవిడ అడిగిన ప్రధాన పురుషులు చెప్తున్నానండి, లడ్డూలో కొవ్వు ఉందని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిందని. అది కాదండి, ఆల్రెడీ వైజాగ్ అడుగుపెట్టిన రోజా నువ్వు నీ మాటలు ఇప్పటికీ అదుపులో పెట్టుకొని వారం రోజుల్లోగా మా రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల పార్టీ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ నాయకుడు, అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి నేత పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి నువ్వు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నావు రోజా. మళ్ళీ ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా టీటీడీ పార్లమెంట్లు ఏర్పడిన దగ్గర నుంచి కూడా పార్లమెంటు సభ్యుల మీద అవాకులు చవాకులు మాట్లాడడం మీ నీచ సంస్కృతి నిదర్శనం. మీకు ఇవాళ దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో మీరు రాజకీయం చేయడానికి ఇవాళ మీకు స్థానాలు ఉన్నాయా? మీకు సిగ్గుండాలి. మీ పార్టీని బంగాళాఖాతాన్ని కలిపేశారు. ఇదే రోజు వైజాగ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులే చేసి లేనిపోయిన హడావిడి చేసి భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి. రాజకీయాలకు పనిచేయరు ఇటువంటి వాళ్ళు. సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది నువ్వు మాట్లాడేటువంటి భాష.
ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఇదేనా మాట్లాడేది? నువ్వు ఏకవచనంతో మాట్లాడతావు. నువ్వు మీకు బీసీల పట్ల ప్రేమ, బీసీల పైన అభిమానం ఉందని చెప్పి మళ్ళీ కపటి ప్రేమను మీరు కురిపిస్తూ ఉన్నారు. పక్క మీ బొత్స సత్యనారాయణ ఇక్కడ బీసీ మహిళా మేయర్ దించేస్తారని చెప్పి అంటున్నారు. ఏ పల్లా శ్రీనివాసరావు బీసీ నాయకుడు కాదా? ఈ భారతదేశంలో దాతృత్వం ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా రాజకీయంగా ఉన్నారంటే సమకాలీన రాజకీయాల్లో అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి వాళ్ళ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నటువంటి తరుణం.